హలో వ్యూవర్స్, ఈరోజైతే మేము బెంగళూరులో ఉన్న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. దీని పక్కనే గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉంది, కానీ ఆ రోజు క్లోజ్ అది. ఈ మ్యూజియంలో అయితే ఫస్ట్ ప్రధానమంత్రి గారైన శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు 1962లో సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థంగా స్థాపించారు. మ్యూజియం టైమింగ్స్ అయితే 9:30 AM నుంచి 6 PM వరకు. అలాగే వినాయక చవితి, దివాళీ టైంలో హాలిడే. దీని ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 95. స్కూల్ పిల్లలకి అయితే 35. అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అయితే 10 రూపీస్ అనమాట టికెట్. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ రూమ్లోని గ్లోబ్ కోసం, అందులో ప్లానెట్స్ కోసం, అలాగే సముద్రాల కోసం చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గ్లోబ్ని చూస్తే మన కళ్ళకు కట్టినట్టు ఉంది. ఈ మ్యూజియంలో అయితే 4 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంజిన్ హాల్ ఉంటుంది. మ్యూజియం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో అయితే డిఫరెంట్ మిషనరీ పార్ట్స్ అయితే ఉన్నాయి, ఆటోమొబైల్స్. అలాగే ఇక్కడ ప్రతి వస్తువును కూడా టచ్ చేసి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. యానిమల్ పవర్, హ్యూమన్ మజిల్ పవర్, మెకానిజమ్స్, పుల్లింగ్స్ ఇలాంటివన్నీ చూస్తాం అనమాట. లైక్ ఫిజిక్స్ సంబంధించిన అని చెప్పొచ్చు. ప్రతి ఎక్స్పెరిమెంట్ కింద 2 బటన్స్ ఉంటాయి, అందులో ప్రెస్ చేస్తే అవి వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, అలా తిప్పుతూ ఉంటే బాల్ అనేవి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో, మనం ఎంత ఫాస్ట్గా తిప్పితే అంత ఫాస్ట్గా వెళ్తున్నాం. పైన ఉన్న వింగ్స్ అన్నిటిలోకి బాల్ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో పడుతుంది అనమాట. పడిన తర్వాత మళ్ళీ ఎవరైనా తిప్పుతూ ఉంటే మళ్ళీ ఆ బాల్ రన్ అవుతూ ఉంటుంది. కిందనే ఇలా మూన్ కోసం మొత్తం ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫన్ సైన్స్, ఇది పిల్లల కోసం అనమాట. చాలా గేమ్స్ అయితే ఉన్న, పిల్లలు బాగా టచ్ చేసి మరీ ఆడుకోవచ్చు వాటిని. ఇందులో మ్యాథమెటిక్స్, ఫ్లూయిడ్ మెకానిజమ్స్ అన్ని చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న మినీ థియేటర్ ఉంది, అక్కడ పక్షుల కోసం చిన్న షో వేశారు. ఎలక్ట్రో టెక్నాలజీ హాల్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, బార్కోడ్స్, రోబోట్స్, GPS ఇలాంటివి ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో స్పేస్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ సంబంధించింది. అది అంతరిక్షం, ఫ్లైట్స్, మెకానిక్స్, శాటిలైట్స్, రాకెట్స్, అలాగే స్పేస్ మెటీరియల్స్ అన్ని వస్తువులు కూడా ఉన్నాయి. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. ఈ అంతరిక్షంలోకి నిజంగా వెళ్ళలేము, కానీ వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ ఆస్ట్రోనాట్ చూడగానే అబ్బా భలే అనిపించింది. మా పెద్ద బాబు అయితే అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇక్కడైతే స్పేసెస్ సంబంధించిన అన్ని రకాల వస్తువులు, ప్రయోగాల కోసం అయితే చూస్తాము. ఇక్కడైతే ప్లానెట్స్ అని ఉన్నాయి. నేనైతే నిలబడ్డ వెయిట్, ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కో వెయిట్ ఉన్నాను అనమాట. నెక్స్ట్ బయోటెక్నాలజీ. ఇందులో సైన్స్ కోసం అయితే మనం బాగా తెలుసుకోవచ్చు. స్టాట్యూ అయితే చాలా బాగుంది. ఫస్ట్ DNA స్టార్ట్ అవుతుంది. ఈ DNA మాలిక్యూల్ అది ఎలా వస్తుంది, ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం ఇక్కడ రాసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్ కోసం మొత్తం ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఫుడ్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఈ ఎక్స్పెరిమెంట్లు మొత్తం కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. బయాలజీకి సంబంధించినవి అయితే కొన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హ్యూమన్లో మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ డయాగ్రామ్స్ వేసి ఉన్నాయి. ఇది సెల్, దీనిలో ఉన్న మాలిక్యూల్స్ అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లైటింగ్ వేసి అలా బాగుంది అది ప్రాసెస్ అయితే. ఇదంతా కూడా జెనెటిక్స్ సంబంధించింది. ఇది మెండల్ ఎక్స్పెరిమెంట్. అది క్రోమోజోమ్స్ని కూడా చాలా బాగా వేశారు. ఈ స్టాట్యూ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫేస్ మీద చెయ్యాలి పడితే కళ్ళు అరుపుతుంది ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి స్మైల్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ బాటనీకి సంబంధించింది. ఇందులో సీడ్ నుంచి ప్లాంట్ ఎలా వస్తుందో అదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్లాంట్ గ్రోత్, వాటి ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఈ మ్యూజియంకి అయితే స్కూల్ పిల్లలు అది చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇలాంటి మ్యూజియంలు మనం అబ్జర్వ్ చేయడం వల్ల సైన్స్ గురించి చాలా నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవచ్చు. మంచి జ్ఞానాన్ని కూడా మనం పొందుతాము. ఇక్కడ హార్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దాని ప్రాసెస్ ఏంటనేది మొత్తం ఇక్కడ ఒక డయాగ్రామ్ రూపంలో చూపించారు. బాగుంది అది. థర్డ్ ఫ్లోర్లో చిల్డ్రన్ సైన్స్ అండ్ బెల్ అని ఉంటుంది. బెల్లో వచ్చేసి టెలివిజన్స్, ఎలక్ట్రానిక్స్ ఎలా కదులుతాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్లోబల్ పొజిషన్స్ ఇలాంటివన్నిటి కోసం మనం ఇక్కడ చూస్తాం. లాస్ట్ సైన్స్ ఫర్ కిడ్స్. ఇందులో అయితే పిల్లలు మాత్రం యానిమల్స్ కోసం కలరింగ్, అలా లైట్స్, సౌండ్స్ వీటన్నిటి కోసం బాగా తెలుసుకుంటారు పిల్లలు అయితే. నచ్చుతాయి కూడా గేమ్స్ అన్నీ కూడా. థర్డ్ ఫ్లోర్ పైన క్యారిడార్లో ఫుడ్కి సంబంధించినవి అయితే ఉంది. పిల్లల స్నాక్స్ కానీ, లంచ్, టిఫిన్స్ ఇలాంటివి అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.